సరే పదండి, పూజకి టైం అవుతోంది. రామేశ్వరం పోయినా మనకి శనీశ్వరం వదలదే. దిస్ లేడీ ఇస్ నాట్ శనీశ్వర అమ్మా, అంతకు మించి. ఇక వీళ్ళని వీళ్ళ ఓవర్ యాక్షన్ ని ఆపేవారు ఎవ్వరూ లేరు. పదండి. నా కొడుకుతో పెళ్ళొద్దనుకుని గుళ్ళో ఉమామహేశ్వర కళ్యాణం చేయిస్తున్నారా? వాళ్లకు మంచి చేయాలనుకునే దేవుడు నాకు ఒక అవకాశం ఇవ్వకపోడు. చూస్తా, ఆ అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తా. నాకిప్పుడున్న బలం నువ్వొక్కదానివే. ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో. నీ బ్యాంక్ బ్యాలెన్స్ సంగతి నేను చూసుకుంటాను. ఫోటో 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 ఫోటో, నా ఫోటో. ఫోటో. రే, ఎవర్రా నువ్వు? రోడ్డు మీద చేపలు పడుతున్నావా? బ్రేక్ వేయడం క్షణం ఆలస్యం అయింటే చచ్చుండేవాడివి. నా ఫోటో, నా ఫోటో. ఫోటోలేవు, ఏం లేవు, పోతలకి. యూస్లెస్ ఫెలో. ఫోటో. ఇలాంటి రోడ్ సెన్స్ లేని వెధవల వల్లే యాక్సిడెంట్లు అవుతాయి. ఛీ. దేవుడికి తెలుసు నాకు కావలసిన ఆయుధం ఎదురుపడింది అంటే. సరస్సు కిందకు ముందే పెళ్ళయింది. నంగనాచి ఇదే. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ కోసమే వెయిట్ చేస్తున్నాను. నన్ను నా కొడుకుని మోసగాళ్ళని నిరూపించిన దాని లైఫ్ ని కుక్కలు చింపిన విస్తరి చేసి పెళ్లి చేసుకుని రహస్యంగా జీవితం గడుపుతున్న దాన్ని బతుకుని బుక్కిపాలు చేస్తాను. ఏడ్వీడు
అమ్మా, ఇంతటితో స్వామివారి అభిషేకం ముగిసింది. ఇక మిగిలింది ఉమామహేశ్వర కళ్యాణం మాత్రమే. ఈ ఫోటో నీకెక్కడిది? గాలికి ఎగురొచ్చింది. ఇన్నాళ్ళు సరస్సు పెళ్లి కాని కుమారి అనుకుంటున్న వాగ్దేవి ఫ్యామిలీకి అది ఆల్రెడీ ఎవరికో శ్రీమతి అని చెప్పే అవకాశం వచ్చింది. అబద్ధం అంటే గిట్టని వాగ్దేవి సరస్సు చేసిన మోసానికి ఓ రేంజ్లో బుద్ధి చెప్తుంది. నిశ్చితార్థం రోజు చేసిన అవమానం, నిజం చెప్పాలని వెళితే ఆ కుటుంబం చేసిన అగౌరవం, అన్నిటి మీద అందరి మీద ఇప్పుడు పగ సాధించబోతున్నాను. సరస్సు మెళ్ళు తాళి కట్టిని పిచ్చోడిని ఆల్రెడీ వెతకమని మన వాళ్ళకి చెప్పాను. వాడు దొరికితే మన చేతుల్లో సరస్సు లాక్ అయినట్టే. ఇంత తొందరగా మనకి ఆపర్చునిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ్. ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చే ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి, రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి తొందరలోనే తెలుస్తుంది. సరసు పూజ సామానం తేవడానికి వెళ్ళిందిరా. థ్యాంక్స్ అన్నయ్య. ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్లేదు రాహుల్ బాబు, అయినా మీరేంటి ఇలా వచ్చారు? వీటి కోసమేనా? కాదు, నీకోసం. నీకోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఎందుకు రాహుల్ బాబు? నిన్ను చూడాలనిపించి. నన్ను చూడాలనిపించడం కాదు, ఎవరైనా మనల్ని చూస్తే అప్పుడు ఉంటుంది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారనే నేను నీ దగ్గరికి వచ్చాను. రాహుల్ బాబు, మీ నుదుటి మీద విభూతి లేదేంటి? ఓ, మర్చిపోయాను సరసు. భలే వారే, అభిషేకం చేసేటప్పుడు విభూతి పెట్టుకోకపోతే ఎలా? కళ్యాణంలో పెట్టుకుందాంలే అనుకున్నాను సరసు. భలే వారే రాహుల్ బాబు, విభూతి ఉండాలి. ఇప్పుడు మీకు విభూతి ఎలా పెట్టాలి? నీ నుదుటి నుంది కదా, అది చాలే. నువ్వు పెట్టుకుంటే నేను పెట్టుకున్నట్టే. సగం పుణ్యం చాలు నాకు. లేదు లేదు, మొత్తం పుణ్యం మీకే రావాలి. ఇప్పుడు విభూతి ఎలా పెట్టాలి?
రాహుల్ బాబు మీరు పని చేయండి, ఏమనుకోవద్దు. ఏంటి సరస్సు అది? ఇలా రండి, ఇలా రండి. ఏ ఒకసారి మోకాళ్ళ మీద కూర్చోండి. ఉప్పు మూట ఎక్కుతావా? కాదు రాహుల్ బాబు, ముందు మీరు కూర్చోండి. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. ఇప్పుడు మీరు నిండుగా శివభక్తుల్లా ఉన్నారు. నన్ను భక్తుడిని చేసింది నువ్వే కదా. చేతులు ఖాళీ లేక ఇవి కింద పెట్టకూడదని అలా చేశాను రాహుల్ బాబు, ఏమనుకోకండే. ఇంత జరిగిన తర్వాత ఏమీ అనుకోకుండా ఎలా ఉంటాను సరస్సు? చాలా అనుకుంటాం, కానీ గుడి కదా, ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటాం. ఈ మధ్య మీ అల్లరి బాగా ఎక్కువ అవుతుంది. సరే పదండి, కళ్యాణానికి ఆలస్యం అయ్యేలా ఉంది. అమ్మా, నవగ్రహాలకి పూజ చేసిరా అమ్మా? అలాగే పంతులు గారు. అన్నింటికి దాన్ని పంపే బదులు నువ్వెళ్ళొచ్చు కదే. పూజలు పుణ్యాలు నా వల్ల కాదమ్మా. ప్రతి విషయంలో ఇలా పానకంలో పుడకలా ఉంటుందనే ఇది రాకూడదని కోరుకుంటున్నాను. ఈ గుంటకి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళెవరూ లేరా? జటాటవీగరజ్జల ప్రవాహ పావితస్థలి తదేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగత్ 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 జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణ మమా ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురంతిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ రుద్ధరాపతి అచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని చేసిన హడావుడి చాలు గాని కళ్యాణం జరిగే టైంకి నువ్విక్కడుండకూడదు. ఇంటికెళ్ళు. ఎందుకమ్మా అలా అంటున్నారు? నేనేం తప్పు చేశాను? నువ్విక్కడుండటమే పెద్ద తప్పు. ఎక్కువ ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదమ్మా, నా వల్ల మీకు నష్టం ఏంటమ్మా? నాకు జరిగే నష్టం కన్నా నీకు కలిగే లాభమే ఎక్కువంది. మావయ్యకు నీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది.
నాలో కనబడాల్సిన పార్వతిని నీలో చూసుకోవడం నాకిష్టం లేదు. కళ్యాణం అయ్యేంత వరకు మా బావ పక్కన నేను మాత్రమే కనపడాలి. మేమిద్దరమే అందరికీ శివపార్వతుల్లా కనిపించాలి. అందుకే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా మీరే ఏదేదో ఊహించుకుంటూ నన్ను వెళ్ళిపోమంటున్నారేంటి? ఈ పూజ అయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరే వెళ్ళండి. ఏం వాగుతున్నావే? నవ్యమ్మా హే, నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. ఇది గుడి కాబట్టి సరిపోయింది. లేదంటే మా నవ్యమ్మ మీద చేయి చేసుకున్నందుకు ఇక్కడే పూడ్చి పెట్టేదాన్ని. మా నవ్యమ్మ మీద నీ చేయి పడిందని ఇక్కడున్న వాళ్ళలో ఎవరికి తెలిసినా ఇది గుడని నువ్వు చుట్టానివని కూడా ఆలోచించరు. నేనేం కావాలనుకోవట్లేదు. నీకు పడాల్సిన దెబ్బ పొరపాటున నవ్యకు తగిలింది. పొరపాటు తడబాటు మీరు నన్నేం చేసినా పడతాను, కానీ నా అనుకున్న వాళ్ళ మీద చేయలేస్తే పాతరేస్తాను. వదిలే సరసు, వాళ్ళ బుద్ధి కుక్కతో ఒక వంకర్ లాంటిది, ఎప్పటికీ మారదు. పద వెళ్దాం. ఏంటి సరసు, నువ్వేనా ఇది? నీ కోపం కూడా వస్తుందా? మా నవ్యమ్మని ఎవరైనా అంటే ఇలానే ఉంటుంది. నన్నే కొడతావా వేస్ట్ మొహందానా? వదలను, చెప్తా నీ సంగతి. నవ్యమ్మ పద. ఏమైంది? భార్యాభర్తల మధ్య సయోధ్యకి స్వచ్ఛమైన బంధానికి ఆదర్శం ఈ ఆది దంపతులు. అలాంటి ఆది దంపతులకు కళ్యాణం చేయించడం, అందులోనూ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కావడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. అమ్మా, ఆది దంపతులకి జీలకర్ర బెల్లం సమర్పించండి.